హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు అంతగానో ఇష్టపడి అభిమానిస్తున్న సీరియల్ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపాలావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు. అన్నయ్య అంటూ ఏడుస్తూ లేచి కూర్చుని మాయ మీద కంప్లీట్ చేయబోయి పక్కనే కళ్ళు చిన్నవి చేసి వాళ్ళని చూస్తున్న మాయ అనులని చూసి టక్కన ఆగిపోతుంది రియా. మమత మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు ఏడుస్తూ చేయి కొంచెం పైకెత్తి చూపిస్తుంది. నిన్నే అంతలా చెప్పాను, అసలు మీ ఇద్దరికి ఏమైంది? నాన్న సెల్లో ఉన్నాడు అన్న ధ్యాస మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉందా? అండ్ యూ రియా, ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తావు? నాతో పాటు ఆఫీస్కి పదా. అసలే నాన్న మావయ్య ఇద్దరు అవైలబుల్ లేరు. నాకు అజ్జుకి అన్నీ చూసుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నీకు కూడా ఖాళీగా ఉంటుంటే పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నట్లున్నాయి అంటూ మాయా వైపు రియా వైపు చూసేసరికి ఆల్రెడీ ఉదయం జరిగిందంతా మాయ చెప్పేసిందని రియాకి అర్థమై మాయనే కోపంగా చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఎరుపుదనం చూసి ఇందాక అంతర ఆపి మంచి పని చేసింది, లేదంటే దీని కళ్ళల్లో మంటకి ఇందాకే మసి అయిపోయేదానిని అని మాయ టెన్షన్గా చూస్తూ మమత వైపు చూపు మరలిస్తుంది. మమత మాత్రం ఏడుపు రాగం అస్సలు ఆపట్లేదు. కార్తీక్ వాళ్ళకి జాలి కంటే అసహనమే ఎక్కువైపోయి, అమ్మా నువ్వు కూడా ఇంటికి పదా, అక్కడ నీ నీడ్స్ కోసం మేట్స్ ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. ఇంకా ఇక్కడే ఉండి ఇలాంటి దెబ్బలు తింటావా లేదంటే అని మాట కంప్లీట్ అవ్వకముందే నేను ఇంటికి వెళ్ళిపోతానురా అంటుంది మమతే. గుడ్, నాతో రండి ఇద్దరు, నిన్ను ఇంట్లో దింపేసి దాన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్తాను అంటూ వెళ్ళడానికి వెనక్కి తిరగగానే నేను రాను అంటుంది రియా మొండిగా. నీకు వస్తావా అని అడగలేదు రియా, రా అని డిసైడ్ చేసి ఆర్డర్ చేస్తున్నాను, కంఫాస్ట్ అనేసి వెళ్ళిపోతే బొమ్మల్లా మాయ అను కూడా అక్కడి నుంచి తుర్రుమని బయటికి వెళ్ళిపోతారు. ఇంకా రియా మమత కూడా ఏడ్చుకుంటూ కార్తిక్తో స్టార్ట్ అవుతారు. అమ్మయ్య, మనల్ని ఏమైనా అంటారేమో అని చాలా భయపడ్డాను వదిన అంటుంది మాయ గుండె దగ్గర చేయి వేసుకుని. ఏం కాదులే మాయ, దా, ఉదయం నుండి నానమ్మ నిన్నే అడుగుతుంది అంటూ ఇద్దరూ మళ్ళీ అను రూమ్లోకి వెళ్తారు. పాపకి అప్పుడే దగ్గర నెల రోజులు అవుతూ ఉంటే కళ్ళు విప్పి చిన్న చిన్న రాగాలు కూడా తీస్తూ అందరినీ చక్రాల్లా కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటుంది. బేబీ అనుకుంటూ మాయా వెళ్ళి పాపని ఒడిలోకి తీసుకుని చిన్న కళ్ళతో కుంకుడు పిక్కల్లాంటి నల్లటి కనుగుడ్లు చూస్తూ, వదిన పాపకి అన్నయ్య పోలిక కదా, కళ్ళైతే అలా దిగిపోయాయి అంటుంది పాప చేతి పిడికిల్లో తన చిటికిన వేలు దూర్చి. అవును మాయా, అచ్చం కార్తిక్నే పాప, చెప్తుంటే మాత్రం ఇది ఉడుక్కుపోతుంది అని నవ్వుతారు రాజీబామ్మ. ఇంతకీ పాపకి ముద్దు పేరేం పెట్టారు వదిన అని అడుగుతుంది మాయా. ఇంకా ఏం లేదు మాయా, ఇది పుట్టినప్పటి నుండి అందరూ బిజీ అయిపోయారు, నాకు కూడా విషయం తట్టనే లేదు. ఇంకా మీ అన్నయ్య సంగతి వేరే చెప్పాలా, వస్తారు, కాసేపు ఆడించి తినేసి పడుకుంటారు, మళ్ళీ ఉదయమే ఆఫీస్ అంటూ పొరుగులు. అవునా, మరి ఇప్పటి వరకు ఏమని పిలుస్తున్నారు? పాప పాప అని నవ్వుతుంది రాజీ. అయ్యో వదినా, సర్లే, దీనికి అత్త పేరు పెట్టింది అని తెలియాలి, నేనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాలి, అందుకే నేనే పెడతా. ఏం పెట్టాలి అని తెగ చించుతూ ఉంటే నేను పెడతా అంటూ చెవి దగ్గర అరుస్తూ వస్తుంది అంతర్. ఇంకా వినే వరకు ఒప్పదు అని మాయకి తెలుసు కాబట్టి చెప్పవే తల్లి, చెప్పు అంటుంది అను. వాళ్ళు వినకుండా, జున్ను, నాకు జున్నంటే ఎంత ప్రాణమో, నాకు కూడా నీ ఎంకమ్మ పేరు దగ్గర కూడా తిండి పిచ్చేనా అంటుంది మాయాలోనే. ఇప్పుడు అదే ట్రెండ్నే, పిచ్చి మొహమా, నీకేం తెలీదు, పెట్టి చూడు నీకే తెలుస్తుంది అనేసి మళ్ళీ డామ్ అని మాయమైపోతుంది. జున్ను అంటుంది
మాయాకి కూడా అదే పేరు నచ్చి వావ్ సూపర్ అదే పెడదాం అని అనురాజి కూడా ఫిక్స్ అయిపోయి జున్ను జున్ను అని తెగ పిలుస్తూ ఉంటారు. పాప మాత్రం ఇంకా నయం, ఆ అంతరికి ఏ పిజ్జానో బర్గర్నో నచ్చలేదు, బ్రతికిపోయాను అనుకుంటూ గప్చిప్గా కళ్ళు మూసుకుంటుంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం అయినా డెవిల్ నుండి ఏ మెసేజ్ కాల్ లేక బొంగుమూతి పెట్టుకుంటుంది మాయా. కనీసం అంతరికి సలహా అడుగుదామన్నా ఉదయమే తిట్టి సాయంత్రానికి అడిగితే తన్నినా తన్నుతుంది అని కామయ్యి తానే డెవిల్కి కాల్ చేస్తుంది. పాప స్టేషన్లో అర్జెంట్ కేసు వస్తే అది సాల్వ్ చేసే పనిలో సీరియస్గా ఉండి లంచ్ తినడానికి కూడా టైం లేక ఎమ్మ బిజీగా ఉంటాడు డెవిల్. పాప మొబైల్ సైలెంట్లో ఉండడంతో చాలాసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా దిగులుగా కూర్చుండిపోతుంది. 7 అవుతూ ఉంటే ఏదో లొకేషన్ షేర్ చేసి డైరెక్ట్గా డిన్నర్ పట్టుకుని అక్కడికే వచ్చే బుజ్జమ్మ అంటూ మెసేజ్ పెడతాడు డెవిల్. ఉదయం నుండి వెయిట్ చేస్తే ఇప్పుడా మెసేజ్ పెట్టేది అని తిట్టుకుంటూ బాక్స్ పట్టుకుని అని వాళ్ళకు చెప్పేసి కార్తిక్తో కల్పనకి బాక్స్ పంపించి ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది మాయా. లొకేషన్ తిన్నగా డెవిల్ పాత విల్లాకి వెళ్తుంది. అదే అప్పుడు మాయా రేణు రెంట్కి హౌస్ తీసుకున్నారు కదా, ఆ ఇంటికి వెనక ఉన్న డెవిల్ విల్లా. మేడం నేను ఇక్కడే వెయిట్ చేయనా, వాళ్ళు దిగిన విల్లా గేట్కి ఉన్న లాక్ చూస్తూ అడుగుతాడు డ్రైవర్. అప్పటి వరకు బ్యాగ్ సర్దుకుంటూ కిందకి దిగి చుట్టూ చూస్తున్న మాయ డ్రైవర్ అలా అడిగేసరికి ఆమె కూడా గేట్ వైపు చూస్తుంది. కానీ అతన్ని ఉంచడం ఇష్టం లేక లేదు సార్ వస్తా అన్నారు, నేను ఆయనకి కాల్ చేస్తాను, మీరు వెళ్ళండి పర్లేదు అంటూ మొబైల్ తీసి డెవిల్కి కాల్ చేస్తుంది. ఈలోపు ఆ డ్రైవర్ చుట్టూ రోడ్డు ఒకసారి చూసి ఎవరూ లేరు అనుకున్నాక సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. డెవిల్ లిఫ్ట్ చేయగానే డెవిల్ ఎక్కడున్నావు, నువ్వింకా రాలేదా, అసహనంగా డెవిల్ విల్లా ముందు నిల్చుని గేట్కి ఉన్న లాక్ చూసి కాల్లో అడుగుతుంది మాయా. లాస్ట్ టైం ఎలా పైప్ పట్టుకుని బాల్కనీ దూకి దొంగలా వచ్చావో ఇప్పుడు కూడా అలాగే వచ్చే బుజ్జమ్మ అంటూ డెవిల్ నవ్వుతూ ఉంటే పక్కన సడన్గా అంతరు వచ్చేసి తను కూడా బాగా అయిందా అని పక్క నవ్వుతూ ఉంటుంది. డెవిల్ విల్లా బెడ్రూమ్ విండో నుంచి చూస్తూ మరెందుకే చీర కట్టుకుని రాకుండా పంజాబీ డ్రెస్ వేసుకొచ్చావు, అందుకే లాస్ట్ టైం లాగా రా, ఇదే నీకు పనిష్మెంట్, లేటుగా వస్తే ఇంకా ఇంకా పెరుగుతాయి చూసుకో అనేసి నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తాడు. లోపలే ఉండి నాతో ఆడుకుంటున్నావా, నువ్వు నిజంగా డెవిల్వే ఈ అని ఒక్కసారి అరిచి చేసేది లేక బ్యాగ్ని ముందుగా మెల్లిగా లోపలికి దించి గోడ దగ్గరికి వెళ్తుంది. చున్నీ వెనక్కి ముడి వేసుకుని చుట్టూ చూస్తుంది. మరి తను అలా ఆ టైంలో గేటు దూకడం ఎవరైనా చూస్తే ఇంకా అంతే, ఖచ్చితంగా దొంగ నేసుకుని పెద్దగా అరుస్తూ వస్తారు. అసలే టైం కూడా ఎక్కువ అవ్వనే లేదు. ఆ ఏరియా కూడా మంచి ఫాష్ ఏరియా, సెక్యూరిటీ ప్రతి విల్లాకి ఉన్నారు. అయినా పోలీస్ మొగుడిని చేసుకుని కూడా దొంగలా ఈ గోడ దూకడం ఏంటో నా కర్మ అని మెల్లిగా జంప్ చేసి 2 సెకండ్స్లోనే దూకేసి డ్రెస్ దులుపుకుంటుంది. అదంతా నవ్వుతూ విండోల నుండి చూస్తున్న డెవిల్ అలా మరి 2 నిమిషాలలోనే అంత ఎత్తు గోడ దూకగలదు అని అనుకోక చిన్నగా షాక్ అయి చూస్తూ అమ్మో కొట్టేది దూకలేదు అనుకున్నా కానీ మా స్టేషన్లో ఉన్న లేడీ పోలీసుల కంటే చాలా బెటర్ నా బుజ్జమ్మ అని నవ్వుకుంటూ ఉంటాడు. పాపం ఎప్పుడు స్టేషన్ పోలీసులు దొంగలు కేసులు తప్ప మా డెవిల్ బేబీకి వేరే ఇంకేం తెలియవు. మళ్ళీ డిన్నర్ బ్యాగ్ పట్టుకుని డెవిల్ ఎదురుగా మేడ పైన బెడ్రూమ్ విండోలో కనిపిస్తూ ఉంటే కోపంగా చూసి పళ్ళు కొరుకుతుంది. లోపలికి వచ్చాక చెప్తాను ఈ సంగతి అని అలాగే ఇంతకు ముందులా విల్లా బ్యాగ్ సైడ్కి వెళ్ళి శాండిల్స్ వదిలేసి బ్యాగ్ భుజాన్ని వేసుకుని పైప్ పట్టుకుంది పాప. డెవిల్ ఈ లోపలే పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వచ్చి కిందకి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. మాయా మాత్రం కోతి పిల్లల చక్కగా కాళ్ళతో పైప్ పట్టుకుని చేతులతో
స్టెప్ వైజ్ గా పట్టుకుని చకచక ఎక్కిపోయి సక్సెస్ఫుల్ గా బాల్కనీలోకి జంప్ చేస్తుంది. చిరు చెమట నుదుటిన పట్టి వెన్నెల వెలుగుల్లో మెరిసిపోతూ పంజాబీ డ్రెస్ లో వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది మాయా. జుట్టు అంతటిని పోనీటెల్ లాగా వేసి సింపుల్ టాప్, లెగ్గిన్, చున్నీలలో కాలేజీ స్టూడెంట్ లా కనిపిస్తుంది. ఆయాసంగా రొప్పుతూ భుజాన బ్యాగ్ దింపి కోపంగా చూస్తుంది డెవిల్ ని. భుజమ్మ, నువ్వు సూపర్. అసలు ట్రైనర్ పోలీసులు కూడా ఇంత ఫాస్ట్ గా ఇవన్నీ చేయలేరు తెలుసా. అజిత్ వైఫ్ అనిపించుకున్నావు బేబీ అని పొగుడుతూ బుగ్గ గెల్లబోతూ ఉంటే విసురుగా అతని చేతిని తోసి కోపంగా లోపలికి వెళుతూ అనుకోకుండా కిందకి చూస్తుంది. మళ్ళీ వెంటనే షాక్ అవుతూ తల ఎత్తి రూమ్ అంతా చూసి వెనక్కి తిరిగి డెవిల్ని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అన్నట్లు కళ్ళతోనే చిలిపిగా నవ్వుతూ కనుబొమ్మలు ఎగరవేస్తాడు. ఆమె ఇంకా ఆశ్చర్యపోతేనే మళ్ళీ కిందకి చూస్తుంది. చాలా మెత్తగా పాతాలని తాకుతూ ఎర్రటి గులాబీ రేకులు ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. రూమ్ అంతా కూడా పూలతో మంచిగా సిద్ధం చేసి బెడ్ కూడా మల్లెపూలు, గులాబీ పూలతో నిండిపోయి మూవీస్ లో చూపించినట్లే సేమ్ టు సేమ్ మధ్యలో లవ్ సింబల్ ఎర్రటి గులాబీ రేకులతో ఉంటుంది. అదంతా చూసేసరికి అప్పటి వరకు డెవిల్ మీద పీకలోతు కోపంగా ఉన్న మాయలో వేరే బిడియం, భయం మొదలవుతాయి. అంతకు ముందే గోడ దూకి పైప్ పట్టుకుని చిన్నపాటి విన్యాసాలు చేసి రావడం వల్ల పెరిగిన ఆమె గుండె సడి ఇప్పుడు వేరే రకంగా కంగారుతో కొట్టుకుంటూ ఉంటుంది. నుదుటిన పట్టిన సేద్యం ఇప్పుడు ఒళ్ళంతా పాకి అరచేతులు కూడా చల్లగా అయ్యి చెమటలు పట్టేస్తుంది. ఆమె ఆలోచనలు చదివినట్లు మెల్లిగా వెనక నుంచి వచ్చి ఆమెని చాలా స్మూత్ గా తాకనట్లు హత్తుకుని, ఎందుకు బుజ్జమ్మ అంత కంగారు, నేనే కదా, మామూలుగా ఉండవే, ప్లీజ్ కూల్ అంటూ పొట్ట మీద చేతిని మెల్లిగా ఆంచి గడ్డాన్ని ఆమె భుజంపై నిలుపుతాడు. డెవిల్, ఇప్పుడు ఇదంతా అవసరమా? ఎలాగో గొంతు పెగిల్చుకుని అడుగుతుంది. కారణం ఆమె మనసులో భయమే కాదు, బిడియం ఉన్నా కూడా అంతకు మించి పరిస్థితులు ఆమెను ఆపుతున్నాయి. అతని తండ్రి హాస్పిటల్లో అలా ఉన్నారు. ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు. అలాంటప్పుడు అతనికి దగ్గర అవ్వాలని అవన్నీ కూడా మనసులో అనిపిస్తున్నా కూడా ఈ టైంలో ఇలా చేస్తే అది ఆమె స్వార్థంలో అనిపిస్తుంది. అందుకే అసలు ఆమెకి ఆ ఆలోచనే లేదు. కానీ ఇప్పుడు డెవిల్ ఇదంతా చేసేసరికి ఎందుకో తెలియని కంగారు, అలజడి, భయం ఆమెని కమ్ముకుంటున్నాయి. ఆమె ఇంకా ఏం మాట్లాడకపోయేసరికి అతని వైపు తిప్పుకొని దోసిట్లోకి మొహాన్ని తీసుకుని కాస్త పైకెత్తి, సరే నీకు తెలుసుగా, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని, ఇదంతా కాసేపు మర్చిపో, ముందు నువ్వు నార్మల్ అవ్వు భుజమ్మ అని గుండెకి హత్తుకుంటాడు. తానెందుకు అలా ఉంది ఆమెకే తెలియడం లేదు. డెవిల్ అంటే ఇష్టం లేదా అంటే చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే ప్రాణం ఆమెకి. అలాగే ఇంతకు ముందే ఒకటయ్యారు. కిందటిసారి అతను దూరంగా ఉన్నాడనే కదా బాధపడింది. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఈ కంగారు అని ఆమెలో ఆలోచన దొందరలు పరుగు పెడుతూ ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. 2 నిమిషాల తర్వాత, నీకొకటి తెలుసా బుజ్జమ్మ, నేను ఉదయం తిన్నదే, ఇప్పటి వరకు మళ్ళీ కడుపులో ఏం లేదు, స్టేషన్లో బిజీరా అంటూ ఎప్పుడూ లేనిది ఆమె మూడు మార్చాలని దిగులుగా మొహం పెట్టి, ఆకలిగా ఉంది బుజ్జమ్మ, నీ చేత్తో అన్నం తినిపించవా ప్లీజ్ అంటూ కళ్ళు చిన్నవి చేసి బతిమలాడుతూ కడుపు రుద్దుకుంటాడు. ఎప్పుడూ ఆర్డర్ వేసే తన డెవిల్ అలా బ్రతిమలాడుతూ ఉంటే నవ్వు వస్తున్నా కూడా ఆకలి అనేసరికి తక్కినవన్నీ మర్చిపోయి, అయ్యో డెవిల్, ఫుడ్ స్కిప్ చేస్తే ఎలా, ఎంత బిజీ అయితే మాత్రం తినకుండా ఉండిపోతావా అంటూ చిన్నగా కోపం చూపిస్తూనే గబగబా బ్యాగ్ లోపలికి తీసుకువెళ్ళి టేబుల్ కోసం చుట్టూ చూస్తుంది. డెవిల్ ముందే ప్లాన్ చేసి అక్కడ ఒక టేబుల్, దానిపైన 4 కలర్స్తో లావుగా పొట్టిగా ఉన్న క్యాండిల్స్ వెలిగించి, ఆ టైంలో వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఉందని చెప్పకనే చెప్తాడు. అదంతా చూసి చిన్నగా నవ్వుకుని బ్యాగ్ ఓపెన్ చేసి టేబుల్ పై ఉన్న ప్లేట్లో అన్ని ఐటమ్స్ సర్దుతుంది.
డెవిల్ నవ్వుతూ అదంతా చూసి ప్లేట్ తెస్తూ ఉండగా ఆ రూమ్ దాటి ఇంకో రూమ్ లోకి వెళ్తాడు. ఇప్పుడు ఎక్కడికి? భోజనం చల్లగా అయిపోతుంది. డెవిల్, త్వరగా రా, ఆకలి అన్నావు కదా అని కూరని అన్నంలోకి కలుపుతూ గట్టిగా పిలుస్తుంటుంది మాయా. ఇంకో నిమిషంలోనే డెవిల్ చేతిలో ఎగ్ షేప్ లో ఉన్న వుడెన్ చైర్ మోడల్ స్ప్రింగ్ ఉయ్యాల తెచ్చి బాల్కనీలోకి వెళ్ళి హ్యాంగ్ చేస్తాడు. అది చూడగానే మాయామోహంలో నవ్వు పూస్తుంది. లోపల దానితో ఇచ్చిన చిన్న బెడ్ కూడా కరెక్ట్ గా వేసి అతని హైట్ కి నార్మల్ గా కూర్చుని మాయాన్ని చూసి నవ్వుతూ చేతిని చాపుతాడు రమ్మన్నట్లుగా. అతని రూమ్ బాల్కనీలో కూడా సేమ్ ఉయ్యాల. ఇలాగే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు అతని ఒడిలో కూర్చోబెట్టుకోవడం, తన ఫస్ట్ మ్యారేజ్ గురించి వసంత్ చెప్పారని అడగడం, ఆమె భయపడడం అన్నీ గుర్తు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి మళ్ళీ ముందులాగానే డెవిల్ ఒడిలో సెటిల్ అవ్వాలి అని చూస్తుంది ప్లేట్తో పాప. కానీ ఆమె హైట్కి అది అందక అని చూస్తుంది. గోడలు దూకిన పొట్టి, ఉయ్యాలకి మాత్రం ఆలోచిస్తున్నావా అంటాడు నవ్వుతూ. అని మూత తిప్పి ఒక చేతిలో ప్లేట్ ఇంకో చేతిలో గ్లాస్తో వాటర్ చూపించి, ఇది ఉంది కాబట్టి బాబు, లేదంటే ఈజీగా జంప్ చేసేస్తాను అని అంటూ ఎత్తుకో అన్నట్లు రెండు చేతులు దూరం చాపుతుంది. ఆమెలో భయం కొద్ది కొద్దిగా తగ్గినట్లు అనిపించాక చిన్నగా నవ్వుకుంటూ నడుం పట్టుకుని ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. లేట్ చేయకుండా నోట్లో ఒక ముద్ద కలిపి పెడుతూ ఉంటే హాయిగా నవ్వుతూ తింటూ ఉంటాడు. ఈ మాత్రం దానికి ఆ క్యాండిల్స్ ఎందుకో, టేబుల్ ఎందుకో అంటుంది. మామూలుగా అయితే అక్కడే తిందామనుకున్నా బుజ్జమ్మ, కానీ ఇందాక నువ్వు వచ్చినప్పుడు ఈ నిండు చందమామతో పాటుగా ఆ నిండు చందమామని కూడా చూసి ఇలా తినాలి అని అనిపించింది అంటూ వాళ్ళిద్దరికి ఎదురుగా ఉన్న పున్నమి చంద్రుణ్ణి చూపిస్తూ చెప్తాడు. నవ్వి ఇక పాప నోటికి హద్దు ఉండదు కాబట్టి ఏవేవో పిచ్చి కబుర్లు అన్ని చెప్పేస్తూ ఫైనల్ గా రియా మమత వెళ్ళిపోయిన విషయం కూడా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళు ఈ ప్రైవేట్ టైంని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలరా, లేదు అంటే వీళ్ళ మధ్యలోకి మరేదైనా వార్త పిడుగులా పడబోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.